రాష్ట్రంలో వికలాంగులారా వినండి ఈ సాంగు. జెండాల జత కట్టడం మీ ఎజెండా, జనము గుండెల్లో గుడి కట్టడం జగనన్న ఎజెండా అని పాడే సాంగు. వికలాంగుల నడ్డి విరచడం జగన ఎజెండా, వికలాంగుల జీవితాలని పట్టించుకోకపోవడం జగనన్న ఎజెండా, వికలాంగుల గురించి ఆలోచించకపోవడం, వికలాంగులని మాట కూడా ఆయన నోట ఉచ్చరించకపోవడం జగనన్న ఎజెండా, వికలాంగుల జీవితాలు ఆయనకు అక్కర్లేదని చెప్పేదే జగనన్న ఎజెండా, వృద్ధులు వితంతువులు సామాజిక పెన్షన్లు పెంచుతూ జగనన్న అనిపించుకున్న జగనన్న జనం గుండెల్లో గుడి కట్టుకున్నాడని చెప్పే పదంలో వికలాంగుల జీవితాల విషయంపై ఏం చేశారని ఒక్కసారి ప్రశ్నించే వికలాంగుల గొంతును వినండన్న జగనన్న. ఈ 5 సంవత్సరాలుగా వికలాంగుల పెన్షన్ నువ్వు పెంచావని ఎక్కడైనా చెప్పగలవా? వికలాంగుల జీవితాలను బాగు చేశానని ఎక్కడైనా మాట్లాడగలవా? అంటే శూన్యం శూన్యం. ఒక్కసారి ఇప్పుడు అడుగుతున్నాం పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరపు నుంచి, ఒక్కసారి మనసు పెట్టండి అన్న. వికలాంగులు ఏది కోరుకుంటున్నారు? వికలాంగులకు ఏ విధంగా మేలు చేయగలను? వికలాంగుల యొక్క డిమాండ్లు ఏమిటి? వికలాంగులకు నేను ఈ 5 సంవత్సరాలుగా ఏం చేశాను అని మీ యొక్క మంత్రి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని అడగండి. వివాహ ప్రోత్సాహ బహుమతి ఇమ్మని అడిగితే 3 సంవత్సరాల తర్వాత వివాహ ప్రోత్సాహ బహుమతి వికలాంగులకు ఇవ్వడానికి ముందుకొస్తే అందులో 10వ తరగతి ముడిపెట్టి వికలాంగుల యొక్క జీవితాలను సర్వనాశనం చేసిన ఎజెండా జగనన్న ఎజెండా. దాని గురించి బొత్స సత్యనారాయణ అడిగితే ఆయన విద్యను ప్రోత్సహిస్తున్నాం అని చెప్తున్నారు. వికలాంగులకి విద్యకి సంబంధం ఏంటి? వారు పెళ్ళి చేసుకోవడమే అరుదంటే, పెళ్ళిళ్ళు అవ్వడమే కష్టమంటే 10వ తరగతి ముడిపెట్టి వివాహ ప్రోత్సాహ బహుమతి ఇవ్వకుండా వారి యొక్క సొమ్మును మీ ఖాతాలో వేసుకోవడం తప్పు కాదా? అది జగనన్న ఎజెండా. వికలాంగుల జీవితాల పైన ఆయనకు మమకారం లేదన్నదే జగనన్న ఎజెండా. కాబట్టి ఒక్కసారి ఈసారి అడుగుతున్నాం, జగనన్న ఎజెండాలో వికలాంగుల యొక్క పెన్షను 7,000కు పెంచుతామని ఉండాలి, లేకపోతే ఫిబ్రవరి నెలలో నుంచే 7,000 పెన్షన్ ఇచ్చే దిశగా అడుగులు వేయాలి. ఎందుకు వికలాంగులను పట్టించుకోవడం లేదు? ఎందుకు వికలాంగులను పట్టించుకోవడం లేదు? వికలాంగుల యొక్క బాధలను వినడానికి కూడా జగనన్న ఎందుకు ముందుకు రావడం లేదు? ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు అని చెప్పే సామాజిక బస్సు యాత్రల్లో గడప గడపకి తిరిగే ఎమ్మెల్యేలు జగనన్నకి ఏ విధమైన నివేదికను అందించారు? ఆ సర్వేలు ఏమని జగనన్ని మెప్పిస్తున్నాయి? వికలాంగులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు అనే సర్వేలు చెప్పడం లేదా? ఒక్కసారి ఆలోచించండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వికలాంగుల జీవితాలపై మనసు పెట్టండి. వారు మిమ్మల్ని అడుగుతున్న డిమాండ్లను
ఒక పథకంగా తయారు చేసి మేనిఫెస్టోలో పెట్టడానికి ముందుకు రండి. ఈసారి మాట ఇవ్వకపోతే మీ ఓటమికి, మీ రాజ్య నిర్మూలనకి వికలాంగులే కారణమవుతారనే విషయం మీకు ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించాం, మీ కొరకు మీరు సీఎం కావాలని కష్టపడ్డాం. ఆనాడు అక్క షర్మిల అక్కని మనము అడిగితే తెలుస్తుంది జగనన్న. ఇది న్యాయం కాదు. వికలాంగుల పెన్షన్లను మీరు తీసివేయడం, 6 స్టెప్ వ్యాలిడేషన్ అనే పేరుతో ఎంతోమంది వికలాంగుల యొక్క పెన్షన్లు తీసేసి వారిని రోడ్డు పాలు చేసిన విషయం మీకు గుర్తుకు రావటం లేదా? వారు చేసిన ధర్నాలు మీకు గుర్తుకు రావటం లేదా? 5,000 పెన్షన్ అనే పేరుతో మెడికల్ పెన్షన్లో వికలాంగులు చేర్చబడ్డారని, 9 నెలలుగా వారి పెన్షన్ నిలిపివేసి వారి యొక్క పొట్టని కొట్టలేదా? ఒక్కసారి గుర్తించుకోండి. 2021లో ఏం జరిగిందో. మీ యొక్క మంత్రులు సమావేశంలో సమీక్షలో వికలాంగుల గురించి ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారో, పూర్తిగా వికలాంగుల జీవితాలని 5 సంవత్సరాలుగా నాశనం చేశారనే విషయం స్పష్టంగా మీకు తెలుసు. అయితే ఇప్పుడు వికలాంగుల ఓట్లను ఎలా అడగడానికి మీ ఎమ్మెల్యేలు వస్తారు, వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారు. అది ధర్మమేనా? ప్రతి వికలాంగుడు కూడా అవ్వాతాతల పెన్షన్లు 3,000కి చేశారు, మా పెన్షన్లు ఎందుకయ్యా పెంచలేదు అని అడిగితే మీరు ఏమి సమాధానం చెప్తారు? వికలాంగుల సాధికారత ఏంటి అన్నది మీకు గుర్తు రావాలి. సాధికార యాత్ర అనేసి బస్సు యాత్ర చేశారు. దాంట్లో ఆ యొక్క యాత్రలకి డబ్బులు ఖర్చు పెట్టడమే తప్ప వికలాంగుల సమాజానికి ఏ విధంగా మీ యొక్క దృష్టిలో ఉంచుకొని మేలు చేశారనేదే ప్రధాన అంశంగా మీరు తీసుకోవాలి. ఈసారి వికలాంగుల జాతి వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. మా యొక్క డిమాండ్లను మీరు మీ యొక్క మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటిస్తే తప్ప వికలాంగుల తరపు నుంచి ఉన్న 30 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో మీకు వ్యతిరేకంగా పడే అవకాశం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో 2,000 మెజార్టీలతో పోటీ గెలవగలిగే ప్రతి అభ్యర్థి కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క మనసు మార్చుకొని వికలాంగుల యొక్క డిమాండ్లకి, వికలాంగుల యొక్క సంక్షేమ సాధికారతకి మీరు అండగా నిలబడే దిశగా మేనిఫెస్టో క్రియేట్ చేయాలి. లేకపోతే ముందుగా ప్రభుత్వం మంది ఏం చేసినా మనం చేయగలం. పెన్షన్ పెంచి ఇదిగో నేను వికలాంగులకు పెన్షన్ పెంచాను అని ధైర్యంగా మమ్మల్ని ఓటాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి పంపించే ఎమ్మెల్యేలు మా ఇంటి ముందుకి రావాలి.